హాయ్ నమస్తే. నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. పల్లెటూరులో చేసే నోరూరించే స్పెషల్ రెసిపీ చూడాలనుకుంటున్నారా? ఈరోజు మనం చేసే వంట ఎండు చేప ఉల్లికాడల కూర. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించి పల్లెటూరు స్పెషల్ రెసిపీ ఇది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఒక కట్ట ఉల్లికాడలను తీసుకున్నాను. వీటిని చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండు చేపలు వేసి ఇవి ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపలను గోరువెచ్చని నీటిలో వేసుకొని క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఎండు చేపలు ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీలో మనం ఆనియన్స్ కొంచెం తగ్గించే వేస్తాం. ఆనియన్స్ మనం 50% ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు ఇందులో వేసేసుకోవాలి. ఈ ఉల్లికాడలు నాకు 1.5 కప్పు వరకు వచ్చాయి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇవి కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఉల్లికాడలు కొంచెం మగ్గాయి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఉల్లికాడలు 1.5 కప్పు వచ్చాయి కాబట్టి టమాటో 3/4 కప్ వేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం టమాటో ఎక్కువగానే పడుతుంది. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకి టమాటా బాగా మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, కాసేపటి తర్వాత మనకు టమాటో కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందే. ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకు కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పల్లెటూరులో స్పెషల్గా చేసుకొని ఉల్లికాడల కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి.